హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ చూసారా? మనకి మార్కెట్ ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ పైన ఓపెన్ అయింది మార్కెట్. ఆ లెవెల్ నియర్ బై ఓపెన్ అయిపోయి మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసి రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి అగైన్ మనకి ఫాలో అయింది. అగైన్ మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది. అక్కడ చిన్న కాన్సల్టేట్ జరిగి అగైన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూసుకుందాము. అలాగే రేపు మనకి మార్కెట్ రేపు ఎలా బిహేవ్ చేసే అవకాశం ఉంది. సో మనకి రేపు లెవెల్స్ని ఒకసారి మాట్లాడుకొని సో లెవెల్స్లో మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాము. రేపు ఏ లెవెల్కి వస్తే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, సపోర్టివ్ రెసిస్టెన్స్ మనం క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎబో క్లోజ్ అయింది కదా. సో దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? మార్కెట్ అనేది ఈరోజు ఫెడ్ డెసిషన్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా వచ్చింది. సో మనకి కెవిన్ వార్ష్ ఎవరైతే ఫెడ్ చైర్మన్ ఉన్నారు కదా యూఎస్, మనకి కామెంట్స్ అనేది ఇన్ఫ్లేషన్ ఫ్యూచర్లో పెరుగుతాయి, అలాగే నెక్స్ట్ 2026 ఇయర్లో రేట్ హైక్ ఉండొచ్చు అని చెప్పేసి మనకి అప్డేట్స్ ఉన్నా కానీ మనకి హాకిష్గా మనకి కామెంట్స్ ఉన్నా కానీ మార్కెట్ ఎందుకు మనకి ఈరోజు కొంచెం అప్సైడ్ మూమెంట్ ఇవ్వడం జరిగింది అనేది మాట్లాడుకుందాము. సో అలాగే మనం రేపు మనకి ఏదైతే ఈవెంట్ ఉంది మనకి రేపు యుఎస్కి ఇరాన్కి మధ్య ఏదైతే వార్ ఉందో దానికి ఫైనల్ అగ్రిమెంట్ రేపు ఉంది కదా, ఎంఓఈ సైన్. ఆల్రెడీ మనకి ట్రంప్ వచ్చి సైన్ చేశాడు ఎంఓ పైన. అయినా కానీ మార్కెట్ ఎందుకు మనకి అప్సైడ్ మూమెంట్ ఇవ్వలేదు. అలాగే మనకి ఈరోజు ఫెడ్ డెసిషన్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా ఉన్నా మార్కెట్ ఎందుకు పడలేదు. మార్కెట్ ఈరోజు కూడా కన్సాలిడేట్ అయ్యి లాస్ట్లో ఏదో చిన్న మూమెంటం ఇచ్చింది కదా. సో దీని వెనక బ్యాక్ ఎండ్ ఉన్న హిస్టరీ ఏంటి, సో మనకి రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చో క్లియర్గా ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే లెవెల్స్తో మాట్లాడుకొని మన మార్కెట్ అనాలిసిస్ క్లోజ్ చేద్దాము. సో మనకి వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మనం ఎనేబుల్ చేసుకోండి. సో మనకి అందరూ వీడియో చూస్తున్నారు చాలామంది, కానీ మనకి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నాకు కొంచెం బూస్టప్ ఇవ్వాలంటే దయచేసి మనకి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం కొత్త వీడియో చేయడానికి నాకంటే కొంచెం ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో వీడియోని లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి రేపు ఒక ఈవెంట్ అనేది ఒకసారి ఒక 1 minute మాట్లాడుకుందాము. తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని మనం రేపు ఏ లెవెల్ ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది. సో మనకి ఈవెంట్ వచ్చేసి రేపు మనకి ఈరోజు ఏదైతే ఉందో ట్రంప్ నిన్న సైన్ చేశాడు ఎంఓ పైన. కానీ ట్రంప్ సైన్ చేసినప్పటికీ ట్రంప్ అయితే కొన్ని సిగ్నల్స్ అనేది ఇచ్చాడు. నేను ఏదైతే సైన్ చేశానో ఆ రూల్స్ కానీ మీరు యాక్సెప్ట్ చేయకపోతే సో దానికి మీరు మీ పైన మళ్ళీ బాంబులు వేస్తాను, మళ్ళీ మిమ్మల్ని ఏం లేకుండా చేస్తాను, మళ్ళీ మిమ్మల్ని నేలమట్టం చేసేస్తాను, మళ్ళీ ఇరాన్కి వార్నింగ్ ఇస్తూనే సైన్ చేశాడు. సో రేపు వాళ్ళ అగ్రిమెంట్స్కి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో మ్యాక్సిమం అయితే యాక్సెప్ట్ చేసినట్లే అనిపిస్తున్నారు. సో మనకి రేపు ఫైనల్ అనేది అవుతుందన్నమాట. రేపు జెనీవాలో ఏదైతే మనకి సైన్ అనేది ఉందో సో అది మనకి రేపు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో రేపు ఒక్కరోజు మార్కెట్లో మనం కొంచెం సైలెంట్గా ఉండి లేదా మన లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు మాత్రమే మనం యాక్ట్ చేసి బై కానీ సెల్ కానీ చేసినట్లయితే ఎల్లుండి నుంచి మనకి అంటే మండే రోజు నుంచి మన మార్కెట్ అనేది ఒక డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రేపు ఒక్కరోజు మార్కెట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఏదైతే మన లెవెల్స్ అనుకుంటున్నామో ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రమే బై కానీ లేదంటే సెల్ చేయడం కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదంటే మనకి కొంచెం లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది రేపు. సో మార్కెట్ రేపు ఏంటంటే నెగిటివ్గా కానీ లేదంటే పాజిటివ్గా కానీ ఏదైనా ఒక డైరెక్షన్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఛాన్స్ అనేది ఉంది. సో మన మార్కెట్ రన్నింగ్ అవుతున్న టైంలోనే మనకి అప్డేట్స్ అంటూ వస్తుంటాయి కాబట్టి మనం ఎవ్రీ టైం మొబైల్ చూడలేము, న్యూస్ అబ్జర్వ్ చేయలేము. కాబట్టి అంటే మార్కెట్ ఎలా అంటే మనకి న్యూస్ని బేస్ చేసుకొని రేపు మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వీకెండ్ కూడా ఉంది కాబట్టి మనకు ఉన్న పొజిషన్స్ అనేవి కవర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఉన్న పొజిషన్స్ బిల్డప్ అంటే ఎక్కువ కానీ మనకి ఇంకా బిల్డ్ అవ్వచ్చు. సో మనకి ఏంటంటే మార్కెట్లో రేపు వోల్టైల్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు మార్కెట్లో వెయిట్ చేసి ఉండడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈరోజు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఈ కొంచెం చిన్న ర్యాలీ వచ్చింది కదా లాస్ట్ మినిట్లో, అంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో. సో దీన్ని మనం ఫ్రెష్ బయింగ్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. సో మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ మనకి 87% అబోవ్ మనకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా సెల్ సైడ్. సో వాళ్ళు మనకి రేపు పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళు వచ్చేసి మనకి షార్ట్స్ అనేది కొంచెం కవర్ చేసుకుని ఉండే ప్రయత్నంలో మనకి మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంట్ ఇచ్చి ఉండొచ్చు. సో దాన్ని మనం ఫ్రెష్ బయింగ్గా చూడాల్సిన అవసరం లేదు. అంటే మన రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే బ్రేక్ అయింది కదా దానికి మనకి ఆల్రెడీ బ్రేక్ అయిపోయిందని చెప్పేసి మన రేపు ఫస్ట్ ఓపెనింగ్లోనే బైసెల్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మార్కెట్ ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఒక 1 hour వెయిట్ చేసి 1 hour క్యాండిల్ తర్వాత మనకి ఎబో మనకి క్యాండిల్ అనేది క్లోజ్ అయితే సో మనకి మార్కెట్ అనేది బుల్లిష్ మూమెంటం ఇస్తుంది, అంటే అప్సైడ్ మూమెంటం చూస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం రేపు బెటర్ ఆప్షన్ అవుతుంది. సో అంతేగాని మార్నింగ్ చిన్న 2-3 క్యాండిల్ చూసుకొని మనకి బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ప్లాన్ చేసుకోవడం రేపు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు. సో రేపు చూసుకున్నట్లయితే మార్కెట్ మనకి లెవెల్స్ని ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాము. దాని తర్వాత ఈ లెవెల్లో మనం ఎలా బిహేవ్ చేయొచ్చో మాట్లాడుకుందాము. ఈ లెవెల్స్ అయితే ఒకసారి మనం డ్రా చేసుకుందాం. ఒకసారి చూడండి, డ్రా చేసుకోండి మీ చార్ట్ పైన. సో మనకి మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి ఈ 24,108 ఈ 24,108 వరకు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మనం అక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 24,108 ఈ లెవెల్ నుంచి మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్ డ్రా చేసుకోండి.
సో అలాగే మనకి ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో సో అగైన్ మనకి 24,009 అంటే సైకలాజికల్గా 24,000 ఉంది కదా, ఈ 24,000 నుంచి మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్లో కూడా మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అగైన్ రివర్స్ అయ్యి ఎప్పుడైతే ఈ లెవెల్ ఉంది కదా 24,009 దీనిపైన మనకి ఎప్పుడైతే మనకి అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనం బైట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మనకి అప్ టు 23,840 లెవెల్ ఉంది కదా, ఇది మనకి ఏంటంటే సూపర్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట, మనకి డిమాండ్ జోన్. సో మార్కెట్లో మనకు కొంచెం నెగిటివ్ న్యూస్ ఉన్నా కూడా ఈ లెవెల్ నుంచి మనకు అనేది అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మోస్ట్లీ ప్రాబబ్లీ. సో అందుకే ఈ లెవెల్ నుంచి మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్కి వస్తే బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మన ప్రైస్ యాక్షన్ని బట్టి మనకి ఈ లెవెల్లో కన్సల్టేట్ జరిగి పైకి వెళ్ళినా అగైన్ లేదంటే బ్రేక్ అయ్యి మనకి అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయినా ఇక్కడ నుంచి 23,840 లెవెల్ ఇక్కడ నుంచి మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి పైన చూసుకున్నట్లయితే ఈ 24,283 లెవెల్ ఉంది కదా, మార్కెట్ మనకి నియర్ బై ఇక్కడ క్లోజ్ ఇక్కడ మనకు ఓపెన్ అయితే 23,840 లెవెల్ నుంచి మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేద్దాము. ఈ 23,840 లెవెల్ ఏదైతే ఉందో మనకు అక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడ మార్కెట్ ఈ అబోవ్ క్లోజ్ అవుతుందా, అబోవ్ ఓపెన్ అవుతుందా లేదంటే ఈ బిలో ఓపెన్ అవుతుందో ఒకసారి చూసుకోండి. ఈ బిలో ఓపెన్ అయితే ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళి అగైన్ కొంచెం ఇక్కడ రిజెక్షన్ అయిపోయి అగైన్ ఇక్కడ రివర్స్ అవుతుంది కదా, సో అక్కడ మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి అగైన్ రివర్స్ అయ్యి అగైన్ బ్రేక్ అయ్యి అంటే మనకి మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వెళ్తుందో రెసిస్టెన్స్ లెవెల్ వరకు అగైన్ అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది. రిజెక్షన్ వచ్చినా కానీ మనకి ఎబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందంటే మార్కెట్లో మనకి స్ట్రెంత్ అనేది ఉందని మనకి అర్థం చేసుకుని సో మనకి ఎప్పుడైతే బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవుతుందో అనుకున్న తర్వాత అక్కడ నుంచి మనం బైస్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి సో మార్కెట్ ఇక్కడ నుంచి మనం అలా ప్లాన్ చేసుకుందాం. లేదు ఇక్కడ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ కన్సాలిడేట్ జరిగి అప్ సైడ్ మొమెంటం బ్రేక్ అయినా కానీ మనం అక్కడ నుంచి బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 24,484 ఇది మనకి ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ రేపు మ్యాక్సిమం బుల్లిష్ మొమెంటం ఎక్కువగా ఉండి మనకి పాజిటివ్ న్యూస్ వచ్చింది సైన్ అయిపోయిందని మనకు న్యూస్ వస్తే మాత్రం ఈ లెవెల్ కూడా బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఆ లెవెల్లో కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనకి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఆగిపోతుందా లేదంటే కంటిన్యూగా ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిపోయి అగైన్ మనకి మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ కాదు అగైన్ బ్రేక్ అయిపోయి ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకొని అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ మనకి పైకి వెళ్తే అక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 24,600 అండి. మనకి ఈ లెవెల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రేపు మార్కెట్లో ఎంత బుల్లిష్ మొమెంటం ఉన్నా కానీ ఈ లెవెల్ నుంచి కొంచెమైనా మనకి కరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ మనకి మ్యాక్సిమం ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం అక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకోవద్దు, అలాగని సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవద్దు. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంపార్టెంట్గా వెయిట్ చేయండి. ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్లో కొంచెం ఏమన్నా నెగిటివ్ న్యూస్ ఏమన్నా స్ప్రెడ్ అయితే అంటే మధ్యలో మనకి మార్కెట్ మధ్యలో ఏమైనా న్యూస్ మన ఫ్లో ఏమన్నా నెగిటివ్గా ఉంటే ఇక్కడ నుంచి సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మన ప్రైస్ యాక్షన్ బట్టి. సో లేదు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన లెవెల్స్ అనేది క్లోజ్ చేద్దాము. సో 24,600 ఏదైతే ఉందో మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అంటే మనకి ఈ లెవెల్ ఒక 1 డే క్యాండిల్ కానీ ఈ లెవెల్ పైన మనం క్లోజ్ అయితే మాత్రమే మనం అక్కడ నుంచి బైసెల్ ప్లాన్ చేస్తాము. ఎందుకంటే ఈ 24,600 అనేది మనకి ప్రీవియస్గా మనకి అది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ అక్కడ వరకు మార్కెట్ వెళ్ళి అక్కడ నుంచి మనకి రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో మనకి ఈ లెవెల్ అనేది కన్ఫర్మేషన్ జస్ట్ 5 minutes క్యాండిల్ క్లోజ్ అయినంత మాత్రం మనం తీసుకోవడం కొంచెం రాంగ్ సైడ్ అవుతుంది. సో మనకి 1 డే క్యాండిల్ ఎప్పుడైతే దాని అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందో సో మనం అక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకోవడం మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మనకి ఫ్రైడే క్లారిటీ వస్తుంది కాబట్టి మార్కెట్ పైన మనం మండే రోజు ఈ లెవెల్ పైన క్లోజ్ అయిపోతే మార్కెట్ మండే నుంచి మనం అక్కడ నుంచి బై సైడ్ మన ప్లానింగ్ అనేది చేంజ్ చేసుకుంటే మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇంతేనండి. ఒకసారి లెవెల్స్ అయితే చూసుకోండి. 24,108, 24,009 కిందికి వస్తుంటే 23,840 అలాగే మనకి పైకి వెళ్తుంటే 24,283 అండి, అలాగే 24,484 అగైన్ 24,600 ఇవి మనకి రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ అన్నీ ఒకసారి డ్రా చేసుకోండి. మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ టైం మల్టిపుల్ టైమ్స్లో నేను మార్కెట్ మధ్యలో కూడా మీకు లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి.